రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాను. మీరు అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడి నుంచే లాంచ్ చేశా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొంతమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కావాలి ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికి వస్తా ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తా ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సింది ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. మీరు రాష్ట్ర ప్రజలు కూడా చెప్తాం. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే 0 బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. సరే కొద్దిమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారెంటీ సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్ ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఏదైనా రేషన్ కార్డు సమాచారం అనేది తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అనేది తప్పు ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజిటీవ్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి 0 బిల్లు వస్తా ఉంది. సరే మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ నెంబర్ సంబంధించి మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయవస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్ట్ లోకి వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటు మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్ వస్తే కూడా మీరు 200 లోపలే ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించారు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకోవాలి, దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్గా ఆ లిస్టులో ఎంటర్ అవుతాం. ఇది అప్పుడు 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగరు, కానీ మీకు వచ్చిన బిల్లు మీ ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి. సో ఎవరికైనా సరే వీళ్ళు పాపం బిల్లు ఎక్కువ ఉంటే బాగా, కొద్దిమందికైనా కొడితే బాగా అని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు ఆశపడబాకుండా అట్లేం లేదు. మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం.